కూడా యూనిట్ డిజిట్ 2, 3, 7 or 8 కాకుండా ఉండకూడదు. అంటే నాకు ఎన్ని వాల్యూలు వచ్చాయి? n రెండు వాల్యూలకు నాకు కరెక్ట్గా వర్గం వచ్చింది. ఆ వాల్యూలు ఏంటి సార్? n ఈక్వలెంట్ టు 1 and 3, n ఈక్వలెంట్ టు 1 and 3, n ఈక్వలెంట్ టు 1, q ఈజ్ ఈక్వలెంట్ టు 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వర్గము టిక్కుగొట్టు. n ఈక్వలెంట్ టు 2, q ఈక్వలెంట్ టు 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్. 1 + 2 అంటే 3 ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. 3 తోటి ఎండ్ అవ్వకూడదు, తీసేసాయి. n ఈక్వలెంట్ టు 3, q ఈజ్ ఈక్వలెంట్ టు 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్. 1 + 2 3, 3 + 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 3 + 6 ఎంత? 9, 3 స్క్వేర్ 9 టిక్కుగొట్టు. n ఈక్వలెంట్ టు 4 అంటే 1 + 2 + 6 + 24. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేయాలి? 4 × 3 × 2 × 1. 4 3s are 12, 12 2s are 24, 24 + 6 30, 30 + 3 33. 3 తోటి ఎండ్ అవ్వకూడదు, తీసేసి. 5 ఫ్యాక్టోరియల్ నుంచి ప్రతి నంబరు యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. ప్రతి నంబరు యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. యూనిట్ డిజిట్ 0 ప్లస్ ఇంతవరకు ఎంత వచ్చింది? 3. 0 + 3 అంటే 3. యూనిట్ డిజిట్ 3 అస్సలు ఉండకూడదు. యూనిట్ డిజిట్ 3 అస్సలు ఉండకూడదు. ఒక వర్గములో లెవెల్ 3 క్వశ్చన్ అర్థమవుతే ఎస్ అని చెప్పి